నువ్వు ఉండకూడని చోట ఉండగలగటం, నువ్వు ముట్టుకోవద్దు అని చెప్పిన వారిని ముట్టుకోగలగటం, నిన్ను ప్రేమిస్తున్న వారిని చూసి అమ్మా అని పిలవగలగటం, ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి గౌరవాన్ని ఇవ్వగలగటం, ఇదే సిలువ మార్గం. నువ్వు ఎత్తుకొని నడవాల్సిన సిలువ ఇదే. ఇందులో ఏదో మతాన్ని తీసుకుని వచ్చి నేను కొరడాలతో కొట్టేసుకుంటాను, నేను మేకులు గుర్చేసుకుంటాను, వెర్రి ప్రేలాపంలో నువ్వు ఉపవసించాలి అని అనుకుంటే నీ గర్వాన్ని ఉపవసించు. నువ్వు ఉపవసించాలి అని అనుకుంటే సమానమైన గౌరవాన్ని పంచిపెట్టేటటువంటి మంచి మనస్సును తీసుకొచ్చుకో. ద మూమెంట్ యు స్టార్ట్ దట్ రువాహ్ యెహోవా, పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని ఊపిరి నీ మీదకి వచ్చినప్పుడు నీలో కలిగే రూపాంతరత ఇదే, నీలో రావాల్సినటువంటి రూపాంతరత ఇదే. ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన ఆ రోజు వారికి భోజనం నుంచి వారికి భోజనం పెట్టిన తర్వాత దానికి ముందుగా నేను నీ కాళ్ళు కడగనా అన్నాడు. తన చొక్కా విప్పి తన నడుముకు ఒక తువాలు కట్టుకొని చేతిలో బేసిన్ తీసుకుని నీళ్లు పోసి నీ దగ్గరకు వచ్చి కెన్ ఐ వాష్ యువర్ ఫీట్, నీ కాళ్ళు కడగనా? అమ్మమ్మ నువ్వు ఎట్లా కడుగుతావు? హౌ కెన్ యూ? దిస్ ఈస్ వాట్ హ్యూమానిటీ ఈజ్. మనుషులతో అంటే ఇదే. నేను కనుక నువ్వు కడకపోతే నువ్వు మనిషివి కాలేవు, నువ్వు కడకపోతే నువ్వు మనిషివి కాలేవు. సర్వింగ్ అదర్ హ్యూమన్ ఈజ్ ద వే ఆఫ్ క్రాస్. క్రీస్తు మార్గము, సిలువ మార్గము నీ పొరుగు వాడిని ప్రేమించడమే, నీ పొరుగు వాడిని పరిచయం చేయడమే, ఉన్న దాంట్లో నీ పొరుగు వాడిని ఆశీర్వదించడమే. నాకే లేదు వాడికి ఏమిస్తాను అనేది లోక మర్యాద. నేను ఇస్తా వాడు నాకేం చేస్తాడు అనేది లోక మర్యాద. అంతా ఓకే కానీ నువ్వు నాకు సమానం కాదు అనేది లోక మర్యాద. ఈ గోడలను పగులుతుండి క్రీస్తు అనేటటువంటి మార్గం, సిలువ అనే మార్గం ఏం చెప్తుంది అంటే శత్రువులను సైతం ప్రేమించమని చెప్తుంది. ఆయన ఆ రోజు వారిని ప్రేమించాడు, అంతవరకు ప్రేమించాడు. ఇది 14వ అధ్యాయంలో కనిపిస్తుంది, 13-14 అధ్యాయం యోహాను సువార్త. అంతవరకు ప్రేమించాడు. అందులో ఎవరున్నారు? 30 నాణాలకు ఆయన అమ్మబోయేటటువంటి ఇస్కరియోతు యూదా ఉన్నాడు. ఇస్కరియోతు యూదా, ఏం ప్రభువా నేను అందరూ అడుగుతుంటే ఈడు అడిగాడు, నేనా అంటే నువ్వు అన్నట్టే అన్నాడు, నువ్వు అన్నట్టే. అయినా కానీ ఆయన ప్రేమలో మార్పు లేదు. నీ శత్రువులను ప్రేమించు అని చెప్పటం కాదు, నీ రాజు నీ శత్రువులను ప్రేమించి చూపించాడు. ఎలా? భోజనం పెట్టి కాళ్ళు కడిగి ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టి సరే వెళ్ళు నీ పని చేయి అన్నాడు. మనుష్య కుమారుడు ఈ పని కోసమే వచ్చాడు. మనుష్య కుమారుడు తన ప్రాణాలను స్వతహాగా పెట్టడానికే వచ్చాడు. మనుష్య కుమారుడు తను పెట్టిన ప్రాణాన్ని తిరిగి తీసుకోవటానికే వచ్చాడు. కానీ ఆ ప్రక్రియలో నీ స్వచిత్తముతో నువ్వు గనక మనుష్య కుమారుడిని అప్పగించే పనిలో గనక భాగస్వామ్యం తీసుకుంటే నీ కర్మ. నువ్వు పుట్టకుండా ఉంటే మంచిది అన్నాడు. అక్కడ అదే 26వ అధ్యాయంలోనే ముందు చదివితే మీకు అర్థమవుతుంది. సో ద జర్నీ ఆఫ్ హీలింగ్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచాన్ని స్వస్థపరిచేటటువంటి పరిచర్యలో భాగంగా ప్రభు అయిన యేసు క్రీస్తు తన శత్రువును ప్రేమించి ముద్దు పెట్టుకుని పంపించాడు. రువాహ్ యహ్వే, ఆయన సిలువ మార్గంలో శత్రువును ప్రేమించడం ఉంది. ఆయన సిలువ మార్గంలో సాటి మనిషితో కూర్చుని భోంచేయడం ఉంది. గురువులు పైన కూర్చుని శిష్యులను కింద కూర్చోబెట్టి భోజనం పెట్టాలి. శిష్యులు గురువు భోంచేసిన తరువాత వారు తినాలి. ప్రభువు ఆ అడ్డు గోడలను పడగొట్టాడు. ఒకే బల్ల, అందరూ ఆ బల్ల చుట్టూ కూర్చున్నారు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు విలువబడుతున్నటువంటి నా శరీరం, దీనిని తిన్నప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి విడిచి ఇచ్చాడు. పస్కాకు ఒక నూతన అధ్యాయం మొదలైంది. పస్కా అప్పటి వరకు కేవలం ఇశ్రాయేలు వరకే ఉండేది. ఇప్పుడు పస్కా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి మానవుడు ఒకే బల్ల దగ్గరికి రావటానికి,
ఒకే రక్తము ప్రవహిస్తోంది అని ఆ ద్రాక్షరసమును పుచ్చుకోవటానికి ఈ పస్కా బలిగా నీ రాజు స్వయంగా తనను తాను అర్పించుకున్నాడు. ఇది నిన్నెక్కడికో పంపించేందుకు కాదు, ఇది నిన్ను ఒకటిగా చేయటానికి, ఒక్క కుటుంబంగా చేయటానికి, ఒక్క రాజ్యంగా చేయటానికి, ఒక్క శరీరంగా చేయటానికి. ప్రభు అయిన యేసు క్రీస్తు చేసిన యాగం నిన్ను ఒక్క శరీరంగా చేయటానికి. A final journey of true human being launching new creation in his body. ఆయన శరీరంలో నూతన సృష్టిని ఆయన మీకు పరిచయం చేయాలి. ఆయన తీసుకెళ్ళారు, సిలువ వేశారు, చంపారు, పాతి పెట్టారు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. హోషే 6 మొదటి 2 వచనం.